టు సిటీ లైట్స్. ప్రస్తుతం ఆడవారు మగ స్పాండిలైటిస్తో అసలు ఈ స్పాండిలైటిస్ ఎందుకు వస్తుంది, ఈ సమస్యకి పరిష్కార మార్గం ఉందా? దీని గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు కేసీసీ హాస్పిటల్ డాక్టర్ సాజీ డిసౌజా. హలో డాక్టర్, ఈరోజు మనం స్పాండిలైటిస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయి? యాక్చువల్లీ స్పాండిలైటిస్ లేదా స్పాండిలోసిస్, స్పాండిలోలిథసిస్ అట్లా రకరకాలు ఉంటుంది. స్పాండిలైటిస్ అంటామా, స్పాండిల్ అంటే వెన్నుపూస ఎముక, దానికి స్పాండిల్ అంటది. అది అక్కడ గ్యాపు తక్కువ రావడము ఎక్కువ రావడము జరిగి దాంతో సహా అక్కడ ఇన్ఫ్లమేషన్ వాపు కూడా వచ్చినప్పుడు స్పాండిలైటిస్ అన్నది. డిస్ప్లేస్మెంట్ ఎముకలు అటు ఇటు జరగడం అన్నది ముందుకి ఇట్లా కొంచెం కిందకి ఇట్లా రావడం అంటే ఇట్ ఈస్ కాల్డ్ స్పాండిలోసిస్. దెన్ స్పాండిలోలిథసిస్ అంటే ఇది ముందుకి జరగడం, ఈ ఎముక ఒక వరుసగా ఇట్లా లైన్కి వస్తుంది కదా, అది కొంచెం ఇట్లా ముందుకి జరిగితే యాంటిరోలిథసిస్ అంటది ముందుకి. అది వెనక్కి జరిగితే రెట్రోలిథసిస్ అంటది. అదే ఆ ఎముకలు ఆ పొజిషన్ నుంచి మళ్ళీ కొంచెం తప్పు ఇట్లా కొంచెం ట్విస్ట్ అయ్యి ఇట్లా మారిందంటే సబ్లుక్సేషన్ అంటది. సో అట్లా ఆ వెన్నుపూస ఎముకలదే అలైన్మెంట్ అటు ఇటు పోవడం విధులు తేడా చాలా ఉంటుంది. ఇంకా ఒక ఎముక పక్కకి పోయింది అనుకోండి, ఇట్లా పక్కకి పోయినప్పుడు సైడ్లకి కనెక్టెడ్ బోన్ ఉంటుంది అనమాట. ఆ బోన్లో క్రాక్ వచ్చింది అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ స్పాండిలోలైసిస్, పార్స్ డిఫెక్ట్, ఇట్లా అనడం అనేది ఉంటుంది. సో ఆ జబ్బులు కొంచెం ఎందుకంటే మనకి ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ వచ్చినట్టు కదా, మెడికల్ ఇప్పుడు మనం ముందు జనరల్ మెడిసిన్ ఒకటే కాదు ఉన్నది, ఇప్పుడు అది దానికి గ్యాస్ట్రాలజీ అయింది, నెఫ్రాలజీ అయింది, అట్లా దానికి సబ్ డివిజన్స్ అయ్యి సూపర్ స్పెషాలిటీ వచ్చే విధంగా జబ్బులు కూడా మనం సూక్ష్మంగా చూసుకొని చిన్న తేడాతో వచ్చిన దానిలో కూడా వేరే పేర్లు, దానికి ప్రత్యేకంగా ఉన్న ట్రీట్మెంట్స్ అవన్నీ రావడం జరిగింది. మన తలకాయ నుంచి బాడీకి డిఫరెంట్ పార్ట్లు పోయేది నర్వస్ సర్క్యులేషన్ అన్నది. చాలామంది అపార్థం చేసుకుంటుంది రక్తం సర్క్యులేషన్ని, నర్వస్ సర్క్యులేషన్ అనేది అపార్థం చేసుకుంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ తగ్గింది కాబట్టి నాకు ఇలా వచ్చింది అని కొందరు నమ్ముతున్నారు. అంటే రక్త సర్క్యులేషన్ టోటలీ వేరు. అది ఎట్లా అంటే గుండె నుంచి అన్ని బాడీ పార్ట్స్కి పోవడం, మళ్ళీ తిరిగి గుండెకి రావడం. అవే ఫ్రమ్ ద హార్ట్ అండ్ టువర్డ్స్ ది హార్ట్ ఈజ్ బ్లడ్ సర్క్యులేషన్. అవే ఫ్రమ్ ద బ్రెయిన్ అండ్ టువర్డ్స్ ద బ్రెయిన్ ఈజ్ నర్వస్ సర్క్యులేషన్. అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది తలకాయ. అక్కడ రకరకాల సెంటర్స్ ఉన్నది. మెమరీ, మనకు ఇప్పుడు జ్ఞాపకం, మనకు అన్ని గుర్తు ఉండడానికి మెమరీ సెంటర్ ఉంటుంది. నేను ఇప్పుడు మాట్లాడుతాను, మన మాట చేయడానికి స్పీచ్ సెంటర్ ఉంటుంది, మన ఒప్టిక్ సెంటర్ ఉంటుంది, మన విషన్ దీని గురించి చేసుకోవడానికి బ్యాలెన్సింగ్ సెంటర్, మనకు రకరకాల. ఈ సెన్సెస్ రెండుగా డివైడ్ చేయడం జరుగుతుంది. అది మన బాడీకి 2 టైప్స్ ఆఫ్ నర్వస్ సిస్టమ్లోగా వెళ్ళడం జరుగుతుంది. ఒకటి సెన్సరీ నర్వస్ అనేది, ఒకటి మోటార్ నర్వస్ అనేది. ఇప్పుడు సెన్సరీ అన్నది, ఇప్పుడు నేను వెలుతురు ఉన్న ఒక క్యాండిల్లో చేయి ముడుకుంటే ఏమవుతుంది? కాలుతుంది. ఈ కారణం తెలుసుకోవడం, దట్ ఈస్ వన్ వే ట్రాఫిక్ అనమాట. నా ఫింగర్ టిప్ నుంచి బ్రెయిన్ దాకా ఆ సెన్స్ ఇవ్వడం, దట్ ఈస్ సెన్సరీ. అదేవిధంగా కాలినప్పుడు మనం ఏం చేస్తాడు? చేయడం, ఇదన్నీ చేయడం, ఇది బ్రెయిన్ నుంచి తిరిగిపోయిన కమాండ్. ఆ మూవ్మెంట్ చేయడం, దట్ ఈస్ కాల్డ్ మోటార్ నర్వస్ అన్నట్టు. ఈ సెన్సరీ మోటార్ చాలా సున్నితమైన, చాలా సెన్సిటివ్ ఉంటుందన్నమాట అది నర్వ్స్. సో దీనికి పోవడానికి ఇది అన్నీ కలిపి మన స్పైనల్ కార్డ్, ఈ వర్టిబ్రల్ కాలమ్ నుంచి పెద్ద నరం స్పైనల్ కార్డ్ అనేది పోవడం జరుగుతుంది. ఈ స్పైనల్ కార్డు మనకు వెన్నుపూసలో ఉన్న వెన్నుపూస ఎముకలకు మధ్యలో ప్రతి ఎక్కడెక్కడ స్పేస్లో నుంచి బయటకు వచ్చి ప్రతి ఒక్క పార్ట్ సప్లై చేయడం జరుగుతుంది. మెడ ప్రాంతం అంటే స్పైనల్ వర్టిబ్రల్ కాలమ్ని సర్వైకల్ అని, థొరాసిక్, లంబార్, సేక్రల్, కాక్సిక్స్ అట్లా డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఈ సర్వైకల్ పార్ట్ నుంచి మొదలైన నరాలు మొత్తం మన చేయికి, ఛాతీకి, భుజంకి, తల వెన్ను భాగం ఇక్కడ అన్ని సప్లై చేయడం ఉంటుంది. మధ్య భాగం నుంచి మన విసరల్ ఆర్గన్స్కి ఇట్లా ఉంటుంది. సో ఇంత వాల్యుబుల్ ఉన్న నర్వస్ సిస్టమ్ పోయినప్పుడు దానికి అంత ప్రొటెక్షన్ ఉంటుంది వర్టిబ్రల్ కాలం. ఆ వర్టిబ్రల్ కాలంలో ఈ మన సర్వైకల్ కానీ, లంబార్ కానీ, వర్టిబ్రా కంబరస్ అయి మధ్యలో ఉన్న కుషనింగ్ స్ట్రక్చర్ ఉన్నది డిస్క్ వచ్చి పెద్ద నరమని పొడిస్తేనే మనకు రకరకాల ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. సర్వైకల్ స్పాండిలోసిస్ అని ఉంటుంది, అది మెడ దగ్గరనే వచ్చినది. కొంచెం కింద వచ్చే థొరాసిక్ స్పాండిలోసిస్ అన్నది, లేదా డార్సల్ స్పాండిలోసిస్ అన్నది.
కొంచెం కూడా కిందకి వస్తే అది లంబార్ స్పాండిలోసిస్ అంటది. సేక్రల్ వరకు అంత ఎక్కువ, సేక్రల్ కింద కాక్సిస్ వరకు స్పాండిలోసిస్ ఎక్కువ వరకు రావు. సో ఇట్లా రావడం అనేది ఉంటుంది. ఓకే, సో అది వచ్చే ఏరియా బట్టి సర్వైకల్ ఏరియా వచ్చి సర్వైకల్ స్పాండిలోసిస్. అక్కడ 7 వర్టిబ్రాస్ ఉంటుందన్నమాట. C1, C2, C3, C4, C5, C6, C7. ఇది సర్వైకల్ స్పాండిలోసిస్. అవును, జబ్బు ఈ సర్వైకల్ స్పాండిలోసిస్. ఇది ఎక్కడ వచ్చింది? C2, C3 మధ్యన, C3, C4 మధ్యలో, అది ఎక్కడ లేదా వరుసగా 3-4 చోటున, ఇవి అన్నీ మనకు రిపోర్ట్లు తెలుస్తుంది. ఓకే, దాన్ని బట్టి పేషెంట్ లక్షణాలు ఉండదు, దాన్ని బట్టి మనకి ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. ఇప్పుడు సర్వైకల్ స్పాండిలోసిస్ గురించి మాట్లాడితే ఈ లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు? ఫస్ట్ ఏంటంటమ్మా, ఒక స్టిఫ్నెస్ లాగా మొదలవుతుంది. చాలామంది అంటారు కదా, ఓ మెడ పట్టేసింది అంటారు. అది 1 సార్లు వచ్చిందంటే ఓకే, 2 సార్లు వచ్చిందంటే ఓకే. రోజు మెడ పట్టేయడం అంటే దెర్ ఇస్ సమ్ ప్రాబ్లం. మెడ పట్టడం నుంచి మళ్ళీ నెక్స్ట్ ఏమవుతుందంటే అక్కడ నొప్పి రావడం, ఆ సైట్లో మెడ దగ్గర నొప్పి రావడం. తర్వాత ఏంటంటే అక్కడ నుంచి చేయికి రావడం, భుజం ఇక్కడ నుంచి మెల్లగా, ఇక్కడ కొందరికి ఇక్కడ భుజం దాకానే వస్తుంది. తర్వాత అది మళ్ళీ మోచేయి వరకు, మళ్ళీ ఇక్కడ ఎక్స్టెండ్ అయ్యి వేలు వరకు వస్తుంది. నొప్పి, రేడియేటింగ్ పెయిన్ అంటది, లాగుతుందండి, గుంజుతుందండి, మనం అలా చెప్పడం అనేది ఉంటుంది. తర్వాత అక్కడ తిమ్మిరి రావడం జరుగుతుంది. తిమ్మిరి తర్వాత అక్కడ ఇది మన ఒక విధంగా ముద్దు బారిపోయినట్టు అన్నది వస్తుంది. తర్వాత మండ రావడం అనేది ఉంటుంది. తర్వాత పడిపోవడం అనేది ఉంటుంది. మొత్తం ఇట్ ఇస్ పారాలిసిస్. ఈ నర్వ్ది ఇది మన సర్వైకల్ కానీ లంబార్ కానీ స్పాండిలోసిస్ కరెక్ట్గా క్లియర్ చేయలేదంటే అది చివరికి పోయి పారాలిసిస్ లాగా మారడం. అది మెడ దగ్గర. అప్పుడు మెడ నొప్పి వచ్చిన వాళ్ళది లక్షణాలు ఎలా ఉంటుంది? మెడ పట్టేయడము, తల కొంచెం అటు ఇటు తిప్పడం ఇబ్బందిగా ఉండడము, నొప్పి ఉండడము, అక్కడ నుంచి ఇక్కడ చెయ్యి లాగడము, భుజం దాకా నొప్పి రావడము, చెయ్యి లాగడము, తిమ్మిరి రావడము, మండ రావడము, చెయ్యి పైకి లేపడం ఇబ్బందిగా ఉండడము, కళ్ళు తిరగడము, ఛాతి భాగం నొప్పి రావడం. చాలా వరకు సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్నవాడు నాకు గుండెకి ఇక్కడ ఏమైనా ఛాతి వచ్చే వరకు అందరూ భయపడిపోతాడు. వెంటనే కార్డియాలజిస్ట్ దగ్గర పోయి ఈసీజీ, 2D ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్ అని చేసినప్పుడు హార్ట్కి ఏం ప్రాబ్లం లేదు, మళ్ళీ కూడా ఇక్కడ ఎందుకు బరువు ఉంటుంది, ఇక్కడ ఎందుకు నొప్పి ఉంటుంది అంటే చూస్తే సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది అర్థమవుతుంది. అట్లా ఇది సర్వైకల్ లక్షణాలు ఇదన్నీ. ఇదే విధంగా ఇది నడుము భాగం వచ్చిందనుకోండి, లంబార్ స్పాండిలోసిస్, నడుము నొప్పి, పట్టేయడము, నొప్పి, మళ్ళీ కాలు లాగడము, మూత్రం మోషన్స్లో కొంచెం ఇబ్బంది రావడము, ఒక్కొక్కసారి మూత్రంది కంట్రోల్ పోవడము, మోషన్ది కంట్రోల్ పోవడము, మళ్ళీ కాలు విపరీతంగా మన గుంజడం అనేది ఉంటుంది. మనకు అడుగు పెట్టడానికి ఇబ్బంది, పడుకొని లేవడానికి ఇబ్బంది, నిల్చుంటే కూర్చోడానికి ఇబ్బంది, కూర్చుంటే మళ్ళీ లేవడానికి ఎవరితో సపోర్ట్ తీసుకొని లేవాల్సిన పరిస్థితి. మన బాడీ అలాగే ఆ పరిస్థితికి రాకుండా పోవడం, మళ్ళీ తిమ్మిరి రావడం, మళ్ళీ మొత్తానికి ముద్దు బారిపోవడం, వేసుకున్న చప్పలు వేసుకుంటే తెలియకుండా పోవడం, మన కాళ్ళు ఎక్కడ తగులుతుంది, స్మూత్ సర్వస్ అది ఏమీ తెలియదు, ఏదో ఒక విధంగా ఒక ఏం సెన్సేషన్ లేకుండా ఉండడం, అట్లా సివిరిటీ ముదిరిపోవడం అనేది. ఆక్యుపేషనల్గా మగవారిలో ఈ సమస్య చూస్తున్నా ఆడవారిలో, ఇంట్లో పనిచేసుకున్న ఆడవారిలో ఎక్కువగా ఈ కంప్లైంట్ వింటూ ఉంటాం. ఎందుకని అంటారు? రకరకాల పని చేయడం జరుగుతుంది. మళ్ళీ ఎవరో రాసి పెట్టినట్టు ఇంట్లో ఉన్న అన్ని పనులు ఆడవాళ్ళే చేయాలి అని ఒక రూల్ బట్టి వంగి బరువులు లేపడము, బట్టలు ఉతకడము, ఇల్లు ఇది ఉదయడము, మన గిన్నెలు తోమడము, అట్లా పెట్టి హార్డ్ లేబర్, హార్డ్ వర్క్ అనేది ఎక్కువ, స్పైన్ మీద వంగి పని చేయడం ఎక్కువ. మళ్ళీ ఆడవాళ్ళకి ఇంకా పెద్ద ఒక జాబ్ ఉంటుంది, సీరియల్ చూడడం, టీవీ సీరియల్ చూడడం. అది సీరియల్ బిజినెస్సే మన ఆడవాళ్ళతోనే నడుస్తుంది కాబట్టి వాళ్ళు ఇంకా ఇంట్లో ఏం జరిగితే కూడా అది వదలరు. ఆ టైం వస్తే కూడా హస్బెండ్ ఎవరైనా తెలియదు, పిల్లలు ఎవరైనా తెలియదు, అక్కడ కూర్చొని చూస్తారు. అది కూడా కూర్చొని చూడడం, ఇప్పుడు బద్ధకంగా పడుకొని చూడడం జరిగింది. అది కూడా ఒక మెయిన్ రీజన్ ఆడవాళ్ళకి ఇది రావడం. థర్డ్ రీజన్ ఏంటంటే పిల్లల్ని కనడం. ఈ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు బేబీ వెయిట్ పెరిగిన గదిలో స్పైన్లో ప్రెషర్ వస్తుంది, ఆ స్పైన్ కర్వేచర్, ఆ పిల్లలది బరువు మోసుకొని నడవడం, దానిలో అది ఒక ఇది. సిసేరియన్ ఒక ఫ్యాషన్ అయింది డెలివరీకి. ఇప్పుడు నార్మల్ డెలివరీ ఎవరు చేయించుకోవట్లేదు. వైఫ్స్, మెనీ ఉమెన్ మదర్స్ ఆర్ నాట్ రెడీ, మెనీ డాక్టర్స్ ఆర్ నాట్ అలవింగ్ యాజ్ వెల్. సో ఏమవుతుందంటే స్పైనల్ అనెస్థీషియా చేస్తాడు, అక్కడ ఆ స్పైనల్ మసిల్స్ వీక్ అయ్యి, అది కూడా ఒక కారణం. సో దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్ ఫర్ ఎ లేడీ టు గెట్ లంబార్ ఆర్ సర్వైకల్ స్పాండిలోసిస్ మోర్ దెన్ ఎ మేల్. మనం చూసినప్పుడు నడుము సమస్యలు ఎక్కువ ఆడవాళ్ళకి వస్తుంది, కానీ మెడ సమస్య ఎక్కువ మగవాళ్ళకి వస్తుంది కంపారిటివ్లీ. బికాస్ ఆఫీసులు వర్క్, ఇట్లా వంగి పని చేయడము, ఫోన్లు మాట్లాడి పని చేయడము, లేదా బండి నడపడము. మన రోడ్ది కండిషన్ తెలుసు కదా, ఎన్ని గవర్నమెంట్స్ మారినా మన రోడ్డు మాత్రం మారవు.
అదే విధంగా గట్టర్స్ ఇది. సో మెనీ అ టైమ్స్ అవర్ సిచ్యువేషన్స్ ఆర్ మేకింగ్ పేషెంట్స్. ఇట్ ఈస్ అవర్ క్లవర్నెస్ ఆర్ అవర్ ఇంటెలిజెన్స్ టు చూస్ ద రైట్ సిస్టమ్ అట్ ద రైట్ టైం. ఏది సిస్టమ్కి పోవాలి, ఈ జబ్బుకి నాకు ఏది కరెక్ట్గా వస్తుంది అనేది కరెక్ట్ పోవాలి అనేది ఉంటుంది. అందుకే నేను మ్యాక్సిమం అంటే నా హాస్పిటల్ వచ్చినప్పుడు కొన్ని మంచి పేషెంట్స్ వస్తాడు. ఏంటంటే ట్రీట్మెంట్ అయినాక సక్సెస్ అయిన తర్వాత, సార్ నాది ఈ సక్సెస్ స్టోరీ నేను 10 మందికి చెప్పాలి. ఎందుకంటే మనసుకు ఒక తృప్తి, నేను ఎంతో బాధపడింది ఇంకొకరు నాలాగా బాధపడకూడదు. అలాంటి చాలా మంచి పేషెంట్స్ ఉండదు. సో నేను మ్యాక్సిమం మామూలుగా అయితే నాకు నా పేషెంట్ని ఎక్స్పోజ్ చేయడం నాకు అంత ఇష్టం లేదు. కానీ కొందరు ఏంటంటే లేదమ్మా నేను ఇది చెప్తే నాలాగా బాధపడిన వాళ్ళకి ఒక మంచి సలహా ఇచ్చినట్టు ఉంటుంది, ఏదో మనసుకు ఒక తృప్తి, నేను ఒక మంచి పని చేసినట్టు ఒక తృప్తి. అలాగే కొన్ని పేషెంట్స్ మీడియాలు కూడా నా ప్రోగ్రాంలు నా షోలు కూడా వచ్చి మాట్లాడి పేషెంట్కి బాకీ ఉన్న అందరికీ తెలియజేయడం అనేది ముందుకు వస్తుంది. ఆ మంచితనానికి కూడా నేను సల్యూట్ చెప్తున్నాను. సో అట్లా మనం ప్రతి ఒక్కరికి మంచిగా చేయాలి. ఒక్కరికి నా బాధ నేను అనుభవించింది ఇంకా ఆ బాధ ఇంకొకరికి రాకూడదు. లేదా నాలాగా బాధ ఎవరైనా అనుభవించిందంటే వెంటనే వద్దమ్మా ఇంకా అనుభవించే చాలు, ఈ ఫలాని చోట మనం వెళ్దాం, అక్కడ మనకు తగ్గిస్తాం. సో అక్కడ ఆయుర్వేద, హోమియో, అలోపతి మధ్యలో పోటీ వద్దు. ఓకే, డోంట్ డిస్కరేజ్ ఎనీ సిస్టమ్. ఎవ్రీ సిస్టమ్ హ్యాస్ ఇట్స్ ఓన్ మెరిట్స్. కేఎస్ఏసి హాస్పిటల్ ఉన్నప్పుడు దాకా మాకు సాధ్యమైనంత వరకు ఎవరికి ఏం బాధ లేకుండా చూసే బాధ్యత మాకుంటుంది, మనం చేస్తాం కూడా. బెస్ట్ పార్ట్ ఆఫ్ కేఎస్ఏసి లేదా ప్రౌడ్లీ సైడ్ పార్ట్ ఆఫ్ కేఎస్ఏసి ఏంటంటే ఆపరేషన్ లేకుండా ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ అనేది ఎలా సాధ్యమవుతుందంటారు? అంటే దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ అమ్మా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జబ్బు ఒకటి ఉండదు. ఇప్పుడు మన మూత్రపిండంలో రాయిలు ఉంటుంది. అది మూత్రపిండం కోసి ఆ రాయి తీయడం, మొత్తం కట్ చేసి తీయడం ఒకటి, ఒక పైప్ లాగా ఒకటి పెట్టి ఎండోస్కోపిక్లు పెట్టి అది సక్ చేసి తీయడం ఒకటి, కడుపులో మెడిసిన్ వాడి అది కరిగించిపోవడం వేరొకటి. దెర్ ఆర్ 3-4 మెథడ్స్ టు రిమూవ్ ఎ స్టోన్ ఇన్ ద కిడ్నీస్. మీకు ఏ విధంగా కావాలనేది ఒకటి ఉండదు. సో వాట్ ఐ డిసైడెడ్ వాస్, ఆల్రెడీ పేషెంట్స్ చాలా బాధగా ఉంటుంది, జబ్బే పెద్ద బాధ, దీనితో సహా ఇంకా వాళ్ళని బాధపడిచి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది నాకు నచ్చట్లేదు. సో బాధని ప్రేమతో తీసి పడేయడం అనేది ఒక సిస్టమ్ మనం తీసుకువస్తే ఎలా ఉంటుందని చెప్పుకొని, ఆయుర్వేదం ఈజ్ ద బెస్ట్ థింగ్ ఫర్ దాట్. బికాస్ ఇట్ ఈస్ నెక్స్ట్ టు మదర్స్ టచ్. మదర్స్ హీలింగ్ టచ్తో సమానం ఉన్న ఏక శాస్త్రం ఈజ్ ఆయుర్వేదిక్ శాస్త్రం. సో ఆ మంచి హీలింగ్తో బాధపడిన వాళ్ళని ఇంకా బాధపడకుండా ఆ జబ్బుని తీయడం. అందుకే చాకు లేదు, సిరింజ్ లేదు, సూది లేదు, ఏమీ లేదు. అది లేకుండానే మన ఎముకలు సెట్ చేయడం కుదురుతుంది, డిస్క్ని రీహైడ్రేషన్ చేయడం కుదురుతుంది, ఆ పేషెంట్కి ఉన్న ప్రాబ్లమ్ నర్వ్ సర్క్యులేషన్స్ అన్ని క్లియర్ చేయడం కుదురుతుంది. మనిషి సహజ లక్షణం ఏంటంటే ట్రీట్మెంట్ తీసుకున్న వెంటనే తగ్గిపోవాలి, నాకు ఆ పెయిన్ వెంటనే నేను రికవర్ అయిపోవాలి అన్న ఫీలింగ్ ఉంటుంది. అవును. సో కొంచెం ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్లో సహనం అనేది ఇంపార్టెంట్ అంటారు, నిజమేనా? ట్రీట్మెంట్స్లో అది జరుగుతూనే ఉంటుందా? ఉంటుందమ్మా, అది నేను 100% నేను అగ్రీ అవుతున్నాడు. కానీ అక్కడ ఏంటంటమ్మా, నేను ఒకటి ఇప్పుడు సపోజ్ నడుముకి ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు మన లంబార్ స్పాండిలోసిస్ సర్జరీ అయింది. సర్జరీ అయిన తర్వాత పేషెంట్ రికవర్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఆల్మోస్ట్ 1 month టైం పడుతుంది, అంతే కదా. ఓకే, ఏదైనా ఒక సర్జరీ, అదో మేజర్ సర్జరీ, మళ్ళీ పేషెంట్ ఫిజియోథెరపీ అన్నీ చేసి బయటకు వచ్చినప్పుడు ఇంకొక 1 or 2 months, అంతే కదా. 2 months ఆల్మోస్ట్ మినిమం అంత టైం పడుతుంది. ఇక్కడ నేను నా ట్రీట్మెంట్ మల్టిపుల్స్ ఆఫ్ 7 అనమాట. 7, 14, 28 or 21, 28, మేబీ మల్టిపుల్స్ అగైన్ 1 or 2 weeks ఎక్స్టెన్షన్ లైక్ దట్. ఇక్కడ ఏది ఫాస్ట్? ఇదే ఫాస్ట్. జబ్బు వచ్చేది ఒక 10-15 సంవత్సరాల నుంచి జబ్బు ఉంది, ఒక్క రోజులో తగ్గిపోవాలంటే. అండ్ నౌ డేస్ పేషెంట్స్ ఆర్ ఇంటెలిజెంట్ ఎనఫ్, దే ఆర్ అండర్స్టాండింగ్ ఎనఫ్. వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మన కేఎస్ఏసి హాస్పిటల్ ఇస్ 18 years old అండ్ ట్రీట్మెంట్ కన్సల్టేషన్ టైంలోనే నేను చెప్పడం జరుగుతుంది ఎన్ని రోజులు టైం పడుతుంది, ఎన్ని మన ఎంత ఇది అవుతుంది అన్నది. సో అది పేషెంట్స్ ఆర్ ఆల్ హ్యాపీ. అప్పుడే వాళ్ళకి ఐడియా ఉంది కదా. యాజ్ యూ ఆల్ నో, వీ గో విత్ ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్. ట్రీట్మెంట్కి ముందు రిపోర్టు, ట్రీట్మెంట్ తర్వాత రిపోర్ట్. సో ఏమవుతుందంటే ఆ దమ్ము ఉన్న వేరొక హాస్పిటల్ ఇక్కడ లేదు. ఇటు టేక్ ఇన్ అయిన మోడర్న్ మెడిసిన్ సిస్టమ్ ఆల్సో ఏమవుతుందంటే సర్జరీకి ముందు చాలా పరీక్షలు చేస్తారు, కానీ సర్జరీ తర్వాత మళ్ళీ రిపోర్ట్ తీసుకుని చూడండి నేను ఇలా చేస్తాను అనేది 90% ఆఫ్ ద హాస్పిటల్స్ డజంట్ డూ ఇట్, ఆర్ డాక్టర్స్ డజంట్ డూ ఇట్.
ఇక్కడ సర్జరీ చేయకుండానే ట్రీట్మెంట్కి ముందు రిపోర్ట్, ట్రీట్మెంట్ తర్వాత రిపోర్ట్ ఇస్తున్నాం. సో ఏమవుతుందంటే ఎందుకు సర్జరీ చేయాలి మళ్ళీ? అల్టిమేట్లీ ఆ జబ్బు తగ్గాలి కదా, అది ఏ విధంగా తగ్గాలి అనేది ఇంకా కత్తి పెట్టకుండా తగ్గితే ఇంకా మంచిదే కదమ్మా. వీఆర్ సేవింగ్ లాట్ ఆఫ్ క్యాషువాలిటీస్, వీఆర్ సేవింగ్ లాట్ ఆఫ్ ఈవెంచువాలిటీస్ విచ్ క్యాన్ హ్యాపన్ ఇఫ్ సర్జరీ ఈజ్ డన్. సో అదన్నీ లేకుండా జరగడం అనేది ఉంటుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ ట్రీట్మెంట్. ఒకసారి ఎవిడెన్స్ రిపోర్ట్ చూద్దామండి. ఓకే, జల్లి మాణిక్యరావు గారని, హీ హాస్ కమ్ టు అస్ ఆన్ 19th December. ఓకే, దిస్ ఈస్ హిస్ రిపోర్ట్. సార్కి సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్, మనం ముందు చెప్పినా చూడండి, రెట్రోలెథసిస్, ఎముక పక్కకి జారిపోవడం, అది కూడా ముందుకి కాదు వెనక్కి జారిపోవడం. సో ఆ కండిషన్కి ఏంటంటే ఎముకలు పక్కకి జారిందంటే, అట్లా జారిపోతుందంటే ప్లేట్ స్క్రూ పెట్టి ఒక సర్జరీ ఉంటుంది. ఓకే, ఆ సర్జరీ ఏం చేయకుండా సారు మమ్మల్ని నమ్మాను, కేసీసీకి రావడం జరిగింది. దిస్ ఈస్ ద సర్వైకల్ రిపోర్ట్ ఆన్ 19th. C5, C6, C6, C7 డిస్క్ రెడ్యూస్డ్, స్పేస్ రెడ్యూస్డ్, ఇండవర్టిబుల్ డిస్క్ స్పేస్ రెడ్యూస్డ్ అనేది 19th December. రెడ్యూస్డ్ హైట్ ఆఫ్ C5, C6, C6, C7, IVDS అంటే ఇండవర్టిబుల్ డిస్క్ స్పేస్. ఇంకా మన ట్రీట్మెంట్ అయినాక 29th December ఎక్స్రే ఆఫ్ సర్వైకల్ స్పైన్, సేమ్ మాణిక్యరావు గారు 29th December. మన ముందు డేట్ అండి 19th. దిస్ హ్యాపెన్ ఇన్ 10 days time, దట్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. IVDS మెయింటైన్డ్, ఇండవర్టిబుల్ డిస్క్ స్పేస్ మెయింటైన్డ్, మెడది మొత్తం తగ్గిపోయినాయి పర్ఫెక్ట్లీ. ఇంకా నేను నడుముది చూపిస్తాను. సో నౌ నడుముది సేమ్ పేషెంట్ జల్లి మాణిక్యరావు గారు 19th December, రెట్రోలిథసిస్ ఆఫ్ L5/S1. ఓకే, రెట్రోలిథసిస్ నేను ముందు చెప్పినట్టు ఎముక కంబర్స్ కాకుండా ఒక ఎముక పక్కకి జారడం జరిగింది, అది కూడా ముందుకి కాదు వెనక్కి. ఇట్ ఇస్ లిటిల్ డిఫికల్ట్ వన్. అది నడుముది 19th December. 29th Decemberలో IVDS మెయింటైన్డ్ అండ్ అలైన్మెంట్ ఎవ్రీథింగ్ నార్మల్. లంబా వెర్టిబ్రస్ నార్మల్ ఇన్ హైట్స్ అండ్ డెన్సిటీ అండ్ IVDS మెయింటైన్డ్, ఇండవర్టిబుల్ డిస్క్ స్పేస్ మెయింటైన్డ్. ఓకే, ఆ ఎముక వెనకపోయేది కూడా తిరిగి వచ్చినారు, సర్జరీ లేకుండా, ప్లేట్ స్క్రూ ఏం పెట్టకుండా అది తిరిగి వచ్చింది. దీనికి ఇంకొక హ్యాపీ న్యూస్ ఏంటంటే, ఈ రిపోర్ట్ చూపించిన మాణిక్యరావు సార్ మీతో కూడా డైరెక్ట్గా మాట్లాడతారు. నా పేరు మాణిక్యరావు, నా వయసు 50 సంవత్సరాలండి. నాకు యాక్చువల్లీ లంబా ప్రాబ్లం అండ్ సర్వికల్ ప్రాబ్లంతో బాధపడుతున్నాను. ఈ లంబా ప్రాబ్లం వల్ల నడుము బాగా నొప్పి ఉండేదండి, నొప్పి ప్లస్ కాలు కూడా కొంచెం లాగినట్లు ఉన్నది. అప్పుడు మెడ వలన కూడా చేతులు లాగినట్లుగా వచ్చినవి. అలోపతికి వెళ్ళాను, హోమియోకి వెళ్ళాను, తర్వాత ఆయుర్వేదం ఉందని తెలిసింది. ఇక్కడికి అప్రోచ్ అయ్యాను. డాక్టర్ గారిని అప్రోచ్ అయిన తర్వాత ఎంత షెడ్యూల్ ఆఫ్ చెప్పారండి, ఎంత షెడ్యూల్ ఇచ్చేస్తే తగ్గుతుందని చెప్పారు. అదేవిధంగా షెడ్యూల్ అటెండ్ అయినాము. తర్వాత నాకు తగ్గింది పూర్తిగా. 2 రిపోర్ట్స్ కూడా ఉన్నాయి, ముందు తర్వాత పట్టిబ్రస్ మధ్య ఉన్న డిస్టెన్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు డాక్టర్ గారు. ఎగ్జాక్ట్గా ఓకే, అట్లానే మ్యాచ్ అయ్యాము. ఎవరైనా మీరు రావాలనుకున్న వాళ్ళు మాత్రం కేఎస్సీని అప్రోచ్ కండి, ఆపరేషన్స్కి వెళ్ళకండి. ఆపరేషన్స్ వెళ్ళడం వల్ల నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు సక్సెస్ఫుల్ కాక. థ్యాంక్ యూ డాక్టర్.